తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ గెలవడం అనేది నిజంగా ఒక సంచలనంగా మారిపోయింది. 100 సీట్లతో మెజారిటీతో గెలిచారు ఆయన. 2 సంవత్సరాల్లోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం వెనక కారణం ఏంటంటారు? మెయిన్ సినీ ఫీల్డ్ గత 5 సంవత్సరాల నుంచి నలిగిపోతుంది. రజనీకాంత్ లాంటి వాళ్ళే రాజకీయంలోకి రావాలనుకుంటే ఆయన్ని భయపెట్టి వెనక్కి తొక్కేశారు అక్కడ రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకుల్ని తొక్కాలి అని సినీ ఫీల్డ్ పగబట్టింది అని అనాలి. పగబట్టే ఒక చరిత్ర అనేది మార్చబోయింది. యువతని ముందుకు తీసుకొచ్చింది. ఎంతో మంది హీరోలు ఓటు వేసినా కాముగా ఉండారంటే మెయిన్ అదే. ఈ రోజు విజయ్ గారు కూడా నిలబడ్డారంటే వెనకమాల ఉన్న సినీ ఫీల్డ్ చూసుకునే కళాఖండగా చెప్పగలం. అదే ఆయన విజయం అనేది చెప్పేసి మేము అంటే 2 సంవత్సరాల్లో ఎలా గెలుస్తారు? ఆయనకు రాజకీయం ఏం తెలుసు, ప్రజలేం తెలుసు, వాళ్ళ కష్టాలు ఏం తెలుసు, అందరూ తెలియకుండానే వేశారు, కొత్తగా ఏదో చేస్తాడు అన్న ఉద్దేశంతో వేశాడు. సామాన్యుడు ఒక విషయం చెబుతున్నానమ్మా, స్టాలిన్ గుండె కాయ వెన్నుముక లాంటిది. ఓకేనా? అట్లాంటి ప్లేస్లో సామాన్యుడు కారు డ్రైవర్ 20,000 శాలరీ తీసుకునే ఒక కారు డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలే జాయిన్ అయింది ఆయన కింద. అటువంటి డ్రైవర్ వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడంటే, ఒక్క రూపాయి కూడా పెట్టుండాడు నాకు తెలిసి. గెలిచాడంటే ఒకటే ఉదాహరణ. అది జరిగింది, గ్యామ్లింగ్ జరిగింది. కానీ సినీ ఫీల్డ్ మొత్తం మార్పు కోరింది, యువతని ముందుకు నడిపించింది. యువత వెనకమాల కంటికి కనపడకుండా ఒక సినిమా ఈరోజు తమిళనాడు సినీ ఫీల్డ్ తీసింది. తమిళనాడు సినీ ఫీల్డ్ ఒక విజయం సాధించింది అనే కళాఖండగా మేము చెప్పగలం. ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, అంటే సౌత్ నార్త్ అని మాట్లాడడము, ధర్మం గురించి చెడుగా మాట్లాడడం, అట్లా ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అవన్నీ మధ్యాహ్నం దాకా 12 ముందు దాకా అనుకున్నామమ్మా. 12కి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఒక వీడియో పెట్టారమ్మా. ఆ పాదం పెట్టిందే అయిపోయాడు రా బాబు అని పెట్టారు. 5వ వికెట్ అంట. ఆ పాదం కింద 5వ వికెట్ అంట. పేరు చెప్పకూడదు, మీకు అర్థమైంది. మీకు ఆ ఫీలింగ్లో పడిపోయారమ్మా. కానీ మెయిన్ కారణం ఏంటంటే, స్టాలిన్ గారు కూడా కులం కొద్దిగా లాగాడు. అటు అగ్రకులం వాళ్ళని ఇటు చేదరించుకోవటం, కొన్ని మీటింగుల్లో ఒక వాతావరణం అనేది కనపడింది ఆయన మీద, రివర్స్ వాతావరణం. ఆ నిలబడిన కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఈయనకి సపోర్ట్కి వచ్చారు. ఎవరు విజయ్కి సపోర్ట్ పలికారు చూసారు, దళపతికి. అది మెయిన్ కారణం నేను అనుకోవటం. అదే మార్పు. కానీ వెనకమాల ఉంది మాత్రం ఆయుధం సినీ ఫీల్డ్. ఇప్పటికైనా స్టాలిన్ గారు తెలుసుకోవాలి, ఒక మార్పు, వాళ్ళని స్వాగతించాలి, వాళ్ళని ఆదరించాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఆ మార్పు అనేది స్టాలిన్ గారిలో వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళ కొడుకునైనా ముఖ్యమంత్రిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. కానీ ఒక్కటి, విజయ్ గారు ఇప్పుడు గెలిచిన గెలుపు మీద గెలుపు కాదు సార్. రేపు ఎంపీ సీట్లు రాబోతున్నాయి, 30-35 ఉన్నాయి. క్యాండిడేట్లు నెంబర్ 1 క్యాండిడేట్లను నిలబెట్టి ప్రతి సీటు నువ్వు గెలిచావనుకో, రైట్, నీకు రాజకీయ అనుభవం ఉంది, నేర్చుకున్నావు రాజకీయం అని మేము చెప్పగలుగుతాం. కాబట్టి విజయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే ముందుకు సాగాలి. సినీ ఫీల్డ్ నలిపేసిన రాజకీయానికి మీరు మళ్ళీ చూపియాలి. సినీ ఫీల్డ్ను తక్కువ అంచనా వేయకూడదు రాజకీయం అనేది మీరు చెప్పాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఇదే టైంలో త్రిష అప్పట్లో సీఎం కావాలి అనుకున్నాను అన్న వీడియో అనేది కూడా చాలా వైరల్ చేస్తున్నారు అందరూ. మాకు అర్థమైంది కూడా అప్పుడేనమ్మా. దిశ 11కో 10:30కో వెళ్ళి ఆయన్ని కలిసింది చూసావా, అప్పుడు అర్థమైంది అందరికీ. నేను దగ్గరగా సినీ ఫీల్డ్ వాళ్ళకి 4-5 ఫోన్ చేశాను, మొత్తం నడిపింది వీళ్ళే అని చెప్పారు. కళాఖండగా చెప్పారు కాబట్టి నేను చెబుతున్నాను. ఈరోజు ఒక్క సినీ నాయకుడు కూడా మాట్లాడలేదమ్మా. కమల్ హాసన్ మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడాలిగా స్టాలిన్ తరఫున? ఒక్కళ్ళన్నా సినీ ఫీల్డ్ వాళ్ళు మాట్లాడారా? మరి మన పాదం అడుగు పెట్టిందని అనుకుంటున్నాం ఈ మధ్యాహ్నం నుంచి, అదే అనుకోవాలి. అది మరి పరిస్థితి. కానీ స్టాలిన్ గారు కూడా కొద్ది మార్పు అనేది రావాలి. సినీ ఫీల్డ్ని ఏం జరిగింది, నా వల్ల వాళ్ళకి ఏం జరిగింది అన్యాయం అనేది తెలుసుకోవాలి. ఆ పెద్దలతో మాట్లాడి వాళ్ళని ఆయన తరఫున మలుచుకునేలాగా, ప్లస్ ఈ కుర్రాన్ని కూడా ఎదిగేటట్టు చేయాలని చెప్పేసి స్టాలిన్ గారిని కోరుకుంటున్నాం. అనుకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. మరి ఆమె కూడా రాజకీయ ప్రవేశం చేసిద్దా, లేదా సినీ ఫీల్డ్ పరంగానే ఆదరణగా ఉండిద్దా అనేది. అమ్మా, జయలలిత అంతా పోల్చుకోకూడదమ్మా. జయలలిత ఆడ ఈమె ఆడ ఆ ఇంచుకి కూడా పోలిక లేదు. ఓరకనే వాడుకున్నారు. ఇవి పర్సనల్గా తిరిగిద్ది కాబట్టి సినీ ఫీల్డ్ వాళ్ళు ఈమెని వాడుకున్నారు. ఓకేనా? అదే ఉదాహరణ. ఈమె ఫోన్ ద్వారానే విజయ్కి శుభాకాంక్షలు చెప్పుకుంటారు, డైరెక్ట్గా ఎవరు చెప్పుకుంటారు. నేను చెప్పగలను ఆ మాట. అంత భయపడిపోయారమ్మా, పెద్ద హీరోలే భయపడిపోయారు. ఈమె వెళ్ళిన తర్వాతే చాలా మంది ఈమె ఫోన్ ద్వారా ఆయన విజయ్ని పలకరించుంటారు, శుభాకాంక్షలు చెప్పుంటారు అని కళాఖండగా మేము చెప్పగలం. ఎందుకంటే నేను ఒకరినిద్దరు కదమ్మా, దగ్గర ఇవాళ మార్నింగ్ 10 మందితో మాట్లాడి